వార్తలోని వివరాలు. ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ పరిరక్షణకి జీవితాన్ని అంకితం చేసిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే పర్యావరణ సవాళ్లకు మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారమని చెప్పి తుది శ్వాస వరకు మొక్కతోనే అనుబంధాన్ని కొనసాగించిన పద్మశ్రీ వనజీవి రామయ్యపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. దరిపల్లి రామయ్య అని చెబితే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. అదే వనజీవి రామయ్య అని చెబితే మాత్రం తెలియని వారుండరు. మొక్కను కాదు, చెట్టును కాదు, ఏకంగా వనాన్నే తన పేరుగా మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడానికి మించి మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య. తల చుట్టూ ఆకుపచ్చని వృత్తాకార ప్లేటు, దానిపై వృక్షో రక్షతి రక్షితః అని రాసిన నినాదం వనజీవి రామయ్య గురించి చెప్పగానే కళ్ల ముందు కనిపించే దృశ్యాలు. మొక్కలు నాటాలనే ప్రచారానికి ఆయన ఉపయోగించని వస్తువు అంటూ లేదు. చివరికి తన దేహాన్ని కూడా ప్రచారానికి వాడారు. ఓ పాత వాహనం, దానికి చుట్టూరా మొక్కలతో నింపిన సంచులు, వెనకాలే సతీమణి, ఆమె చేతుల్లో విత్తనాల డబ్బా. అనువైన చోట మొక్క నాటడం, ఖాళీ ప్రదేశంలో విత్తనాలు చల్లటం, ఎదురైన ప్రతి మనిషికి చెట్ల ప్రాముఖ్యతను వివరించటం, ఇదే జీవితాంతం వనజీవి రామయ్య చేసిన పర్యావరణ పరిరక్షణ తపస్సు. ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం దరిపల్లి రామయ్య స్వగ్రామం. ఇక్కడే 5వ తరగతి దాకా చదువుకున్నారు. ఆ సమయంలో మల్లేశం మాస్టారు చెప్పిన మొక్కల పెంపకం పాఠం రామయ్యకు బాగా ప్రభావితం చేసింది. ఆపై పంట పొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సార్ పాఠాల స్ఫూర్తితో తన ఇంట్లోనే 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా స్థలంలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి 43 ఏళ్లుగా రోడ్డు పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు, ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్య కృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ పాలు అమ్ముతూ బతికినా ప్రవృత్తి రీత్యా మొక్కల పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారు ఆయన. రామయ్యకు భార్య జానమ్మ, 4 సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే 4 దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే మనుమళ్ళు, మనమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టారు. ఒక ఆమె పేరు చందన పుష్ప, ఇంకో మనవరాలు హరిత లావణ్య, కబంద పుష్ప అని ఇంకో పాపకు పెట్టారు. మనవరాలికి వనశ్రీ అనే నామకరణం చేశారు వనజీవి రామయ్య. ఎండాకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. వయసు మీద పడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నిటినీ బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వ చేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువ ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు, 10 మందికి విత్తనాలు పంచి మొక్కలు పెంచమని సూచించేవారు. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లకు వెళ్లినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించేవారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా ఎదిగాయి. ప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్ కుండలు, రింగులు, ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకొని వస్తువంటూ లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది, అక్షరాలు రాసి తలకు ధరించేవారు. ఇలా తాను ఎక్కడికి వెళ్లినా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా వృక్షో రక్షతి రక్షితః అని రాసి ఉన్న ప్లకార్డులను తగిలించుకొని ప్రచారం చేసేవారు. అడిగిందే ఆలస్యం, 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారు. 1 కోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకు గాను ఎన్నో సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు దక్కింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు దక్కింది. 1 కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ చేసిన కృషికి గాను వనజీవి రామయ్యకు కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. పచ్చని ప్రకృతి కోసం జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య మృతిపై పర్యావరణ ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నేతలు వనజీవి రామయ్య మృతిపై ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.